కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేయిగా నేవీల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరముగా ఇక వెళ్ళజా కూర్చుండేదా నీ చెంతనే. దూరముగా ఇక వెళ్ళజా కూర్చుండేదా నీ చెంతనే. తల వంచి నాదు జీవం అర్పింతును. అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు లోకముకై జీవించని నీ కొరకై జీవింతును. లోకముకై జీవించని నీ కొరకై జీవింతును. నీ కర్పింపన్ నేవేలోది ఈ కొద్దినా జీవితము. నీ కర్పింపన్ నేవేలోది ఈ కొద్దినా జీవితము. తల వంచి నాదు జీవం అర్పింతును. వేదిక దేవీర అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుండి. చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుండి. కృతజ్ఞత సమర్పింతు బ్రతుకంతయు ఈ సేవకై. కృతజ్ఞత సమర్పింతు బ్రతుకంతయు ఈ సేవకై. కృతజ్ఞత తల వంచి నాదు జీవా అర్పింతును. అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి యోనా గ్రంథము 2వ అధ్యాయము. యోనా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను. ఇక్కడ మనం చూసినట్లయితే యోనా దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు. మరి ప్రవర్తి అయిన యోనా దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ యోనా దేవుణ్ణి మరి స్తుతిస్తూ వచ్చినాడు. ఎలాంటి పరిస్థితిలో దేవుని స్తుతిస్తూ వచ్చినాడు అంటే మరి 2వ వచనం రాయబడింది. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉపద్రవంలో ఉన్నప్పుడు యెహోవాకు మనవి చేయగా
ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపద్రవంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఉపద్రవంలో ఉండి, ఉపద్రవం అంటే మరి కష్టాల కంటే కూడా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఉపద్రవంలో ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మరి ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకు మనవి చేయగా అంటున్నాడు. కాబట్టి ఉపద్రవంలో ఉండి, కష్టములో ఉండి, బాధల్లో ఉండి, మరి కష్టముల కంటే కూడా ఎక్కువైనటువంటి, శ్రమల కంటే కూడా ఎక్కువైనటువంటిది ఉపద్రవం. ఈ ఉపద్రవంలో ఉండి ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడంట. దేవుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చిండంట. కాబట్టి ఆపత్కాలంలో, కష్టకాలంలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశాడంటే జవాబును అనుగ్రహించినాడు. ప్రత్యుత్తరం ఇచ్చెను అని రాయబడింది కదా. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, మరి ఉపద్రవంలో ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి, దేవుడు తనకు ప్రత్యుత్తరం ఇచ్చి, ఆ పాతాళ గర్భంలో నుండి తన కేకలు వేస్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఏం చేశాడంట? విన్నాడంట. కాబట్టి మనం చూసినట్లయితే మరి దేవుడు తన ప్రార్థన వింటూ వచ్చినాడు. తర్వాత ఆ భయంకరమైనటువంటి ఉపద్రవం నుండి దేవుడు తనను ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిస్తూ వచ్చినాడు. 3వ వచనంలో చూడండి, నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు, ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే 3వ వచనంలో కూడా అంటున్నాడు, మరి అగాధమైన సముద్ర గర్భంలో పడేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి అని చెప్పి ఇక్కడ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, తనకు వచ్చినటువంటి శ్రమ, తనకు వచ్చినటువంటి బాధలను బట్టి, ఆ సముద్రపు నాసు తనను చుట్టుకున్నప్పుడు, మరణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. ఈ భాగంలో మనం చూసినట్లయితే మరి ఎంత పరిస్థితి అంటే 5వ వచనం చూసినట్లయితే, ప్రాణంతం వచ్చినంతగా జలమును నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించున్నది, సముద్రపు నాసు నా తలకు చుట్టుకుని ఉన్నది. కాబట్టి మరి ఆ శాప కడుపులో, ఆ యొక్క తిమింగళం కడుపులో యోన ఎంతగా మరి తను నాసు, ఆ చేప కడుపులో ఉన్నటువంటి ఆ నాసు అదంతా కూడా తనకు చుట్టుకుపోయి, తను నడవలేని పరిస్థితిలో, కదలలేని పరిస్థితిలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు, మరి దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నుండి మరి ఆయన మొరపెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తనను కాపాడుతూ వచ్చి, దేవుడు తనను ఆవరిస్తూ వచ్చినట్లుగా, దేవుడు తనను రక్షించినట్లుగా, మరి తనను దేవుడు బతికించినట్లుగా ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకా అనుకున్నాడంటే 6వ వచనంలో, నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నువ్వు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎంత మరి అపాయం నుండి దేవుడు తనను ఎంతో తప్పించి కాపాడుతూ వచ్చినాడు. అనుకున్నాడంట, ఇక మరలా ఇంకా నేను ఎప్పటికి కూడా ఏం చేయలేను, మరలా నేను ఇంకా ఎక్కి రాలేను, ఇక అయిపోయింది నా పని, ఇక అయిపోయింది, నేను సముద్రపు దిగాంతంలోనికి వెళ్ళిపోతూ వచ్చాను, ఇక నేను చనిపోతాను అనుకున్న సమయంలో దేవుడు తనను ఏం చేస్తూ వచ్చినాడంట అండి? కాపాడుతూ వచ్చినాడంట. కోపం అంటే భయంకరమైనటువంటి మరణాపాయ పరిస్థితి అనమాట. ఆ భయంకరమైనటువంటి మరణాపాయ పరిస్థితి నుంచి దేవుడు యోనాని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 9వ వచనంలో 8వ వచనం చూసినట్లయితే, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తన కృపాధారమును విసర్జింతురు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు తన కృపాధారమును విసర్జింతురు అన్నాడు. వ్యర్థమైన దేవతలందు కొంతమంది ఏం చేస్తారంట? లక్ష్యముస్తారంట. అయితే తన కృపాధారమును, దేవుని యొక్క కృపాధారమును కొంతమంది ఏం చేస్తారంట? విసర్జిస్తారంట. అయితే ఈయన ఏమంటాడంటే దేవుని యొక్క కృపాధారము నన్ను కాపాడింది అని చెప్పి 9వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవునికి బలులు అర్పిస్తానని కూడా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించి దేవుడు తనను ఒడ్డుకు తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు యోనా ఏం చేశాడంటే
దేవునిలో ఉన్నటువంటి అనేక విషయాలను తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు కృపాధారమై ఉన్నాడు. మనం చూసినట్లయితే 8వ వచనం రాయబడింది కృపాధారము. అంటే దేవుడు ఎవరు అంటే దేవుడు కృపగలిగినటువంటి దేవుడు, కృపాధారమైనటువంటి కృపకు ఆధారమైనటువంటి దేవుడుగా చూస్తున్నాం. 9వ వచనంలో చూసినట్లయితే రక్షణ యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవుడు రక్షించేవాడు, దేవుడు రక్షణ ఇచ్చేవాడు అని చూస్తున్నాం. అంతేకాదు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు ఎలాంటి వాడంట 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మంచి లక్షణాలను తెలియజేస్తున్నాడు. ఎలాంటి వాడంట దేవుడు, నువ్వు కటాక్షము, తర్వాత జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని. కాబట్టి దేవుని యొక్క మంచి లక్షణాలని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు కటాక్షం కలిగిన వాడు, దేవుడు మరి జాలి కలిగినటువంటి వాడు, దేవుడు బహుశాంతం కలిగినటువంటి దేవుడు, దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు, ఆయన పశ్చాత్తాపడే దేవుడు. మనం ఒప్పుకున్నప్పుడు, మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు పశ్చాత్తాపడేటువంటి దేవుడు. అంటే పశ్చాత్తాపం ఎవరు పడతారు? పశ్చాత్తాపం అంటే తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడతారు కదా. నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది అని మనం తప్పు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడతాం మన మనసులో. కానీ దేవుడు ఏ తప్పు చేయకపోయినా పశ్చాత్తాపం అంటే ఏంటంటే వాళ్ళని గూర్చినటువంటి జాలి, వాళ్ళని చూసినటువంటి దయ, వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఆయనే పశ్చాత్తాపడుతున్నాడు, ఎందుకు పాని అని చెప్పి వారి విషయంలో దేవుడు దయగలిగి ఉన్నాడు అన్నమాట. దేవుడు యోనా విషయంలో దేవుడు కూడా ఏం పడుతూ వచ్చినాడంటే పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. యోనా ఎలాంటి వాడంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషునకు పోయాడు. అంటే యోనా ఎవరు? మాట విననివాడు. యోనా ఎవరు? అవిధేయుడు అనమాట. దేవుడు ఒకటి చేయమంటే యోనా ఒకటి చేస్తాడు, దేవుడు ఒకటి చెప్తుంటే యోనా ఇంకొకటి చేస్తాడు. అంటే మాట వినని వారిని ఏమంటారు చెప్పండి? అవిధేయులు కదా. దేవుడు ఏమన్నాడంటే మరి చూడండి 1వ అధ్యాయము యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషునకు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకి పోయి తర్షీషునకు పోవు వాడ ఎక్కి చూచి ప్రయాణముకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కలిసి తర్షీషునకు పారిపోయాను. కాబట్టి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కితో వచ్చినాను. యెహోవా సన్నిధిలో నిలవనటువంటి యోనా. యెహోవా సన్నిధిలో మరి అందరూ నిలవగలుగుతామా? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఒకే రీతిగా ఉండగలుగుతామా? దేవుని మందిరంలో ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటామా? మనం అలాగ ఉండం. మనం కూడా యోనా లాంటి వారమే. ఎందుకంటే మనం ఎలా ఉంటామంటే మరి అనేక సార్లు మనం దేవుని సన్నిధిలో మనం నిలవలేనటువంటి వారు, అనేక సార్లు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపరచబడి ఉండలేనటువంటి వారు. ఏడందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడితే వచ్చిందంట, యోనా ఎవరంట? యెహోవా సన్నిధిని నిలవక ఏం చేశాడంట అంటే తర్షీషునకు పోతున్నాడు. అంటే దేవుని సన్నిధిని నిలవనటువంటి యోనా కదా. కాబట్టి బైబిల్లో చూసినట్లయితే మనం చదవటానికి సమయం లేదు, కానీ ఏలియా అంటాడు, తర్వాత మరి ఎలీషా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అని. అంటే అందరూ దేవుని సన్నిధిలో నిలబడలేరు, కొంతమంది మాత్రమే చివరి వరకు నిలబడతారు, కానీ అందరూ దేవుని సన్నిధిలో మనం నిలబడలేం. యోనా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని సన్నిధిలో ఏం చేయలేకపోయినాడు? నిలవలేకపోయినాడు అంట. దేవుని సన్నిధిలో నిలవక ఎక్కడికి పోయినాడు? తర్షీషునకు పోతూ వచ్చినాడు. అంటే యోనా తర్షీషుకు పోయే వాడ ఎక్కినాడు. ఆ వాడ ఎలాంటిదంటే అది సరుకులతో నింపడి, అది రవాణాకు సంబంధించినటువంటి వాడ, అది మనుషులు ప్రయాణం చేసే వాడ కాదేమో.
దాని నిండా సరుకులు ఉన్నాయన్నమాట. అయితే ఆ వాళ్ళలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ వాళ్ళలో ప్రయాణం చేస్తుంటే దేవుని కోపం వచ్చింది. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే సముద్రాన్ని తన మీదకి తీసుకుని వచ్చినాడు. సముద్రం ఉప్పొంగేటట్లు చేస్తూ వచ్చినాడు. పెద్ద తుఫాను రేగుతూ వచ్చింది. అందులో ఉన్నటువంటి నావికులందరూ కూడా ఏమయ్యారంటే భయపడుతూ వచ్చినారు. ప్రతివారు తన దేవతను ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇతరులకు కూడా భయం పుట్టించాడు. ఇతరులకు కూడా నష్టం చేశాడు అనమాట యోనా. కాబట్టి దేవుని మాట వినటం లేదు, దేవునికి అవిధేయత చూపుతున్నాడు, దేవుని సన్నిధిని నిలవలేని యోనాగా ఉంటున్నాడు. తర్వాత దేవుని మాట విన్నటువంటి వాడుగా ఇతరులకు కూడా నష్టం కలిగించేవాడుగా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే అందరూ భయపడిపోయి పెద్ద తుఫాను వచ్చింది మన మీదకి అని చెప్పి వాళ్ళంతా కూడా భయపడిపోయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మరి ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నింటిని ఏం చేస్తున్నారంట, సముద్రంలో పారేస్తున్నారంట. అట్లన్న వాడు తేలికవుద్దామని చెప్పి అందులో ఉన్నటువంటి సరుకులన్నీ సముద్రంలో పారేస్తున్నారు. ఎందుకంటే వాడ మునిగిపోతుంది, ఒకవేళ ఈ సరుకులన్నీ బయట పారేస్తే అట్లన్నా మనం బతుకుతామేమోనని చెప్పి వారు అందులో ఉన్నటువంటి సరుకులన్నీ పారేసి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈయనైతే ఏం చేస్తున్నాడు, ప్రశాంతంగా వాడ దిగువ భాగమునకు పోయి అక్కడ ఏం చేస్తున్నాడంట, వండుకుని గాఢ నిద్రపోతున్నాడంట. అంటే ఇతరులు టెన్షన్ పడుతున్నాడు కానీ ఈయన మాత్రం ప్రశాంతంగా అక్కడ పండుకుని నిద్రపోతున్నాడంట కదా. అన్ని జనుడికి చెప్పాడు, ఓయి నిద్రపోతా, నువ్వు నీకేమొచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనం సావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరించనేమో అనేను. కాబట్టి మరి అక్కడ మరి చెప్తూ వచ్చినాడు, ఓయి నిద్రపోతా లే, కాబట్టి నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్తూ వచ్చినాడు. అంటే అక్కడ అడుగు భాగంలో ఏం చేస్తున్నాడు, ఆయనకి ఎటువంటి చింత దిగులు లేనటువంటి వాడే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ దేవుడు ఒక వ్యక్తి ఎంత పారిపోవాలని చూసినా, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాడంటే ఆయన చివరి వరకు ప్రేమిస్తాడనమాట. ఎందుకంటే దేవుడు ఎడవనటువంటి దేవుడు, దేవుడు ఎడబాయినటువంటి దేవుడు. మనం ఆయన విడిచిపెట్టినా దేవుడు మాత్రం ఏం చేయడు, మనలను విడిచిపెట్టడు. ఇప్పుడు యోనా నా మాట ఇంట్లేదులే, పాని పోతే పోయేలే, ఇంకొకరిని వాడుకుందాంలే అని అనుకోవట్లే దేవుడు. ఇంకొకరిని ఎవరినన్నా నేనేవే పట్టణానికి పంపించవచ్చులే అనుకోవట్లేదు. యోనానే తీసుకురావాలంటున్నాడు. అంటే గట్టిగా యోనాని పట్టుకుంటున్నాడు. అంటే యోనాని ఎంతో కాపాడుతున్నాడు. యోనా విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు. యోనాని దేవుడు విడిచిపెడతలేదు. యోనా అయితే దేవుని సన్నిధి నిలవకుండా దేవుని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, తర్షీషునకు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు యోనాని విడిచిపెట్టాడంటే దేవుడు యోనాని విడిచిపెట్టలేదు కదా. యోనాని దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు యోనాకి బుద్ధి చెప్పాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడు. ఎలాంటి ప్రయత్నాలు చేశాడంటే దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాల్లో 7 సందర్భాల్లో దేవుడు 7 ఆయుధాలు వాడాడు. దేవుడు సృష్టిని ఏం చేశాడు, ఆయన 7 ఆయుధాలుగా వాడాడు కదా. ఎందుకు ఒక మనిషిని ఏం చేయాలనుకున్నాడు ఆయన, ఈ వ్యక్తిని కాపాడాలి, ఈ వ్యక్తిని విడిచిపెట్టకూడదు, ఈ వ్యక్తిని ఎలాగైనా రక్షించాలి, ఈ వ్యక్తి ద్వారా నా పని జరిగించాలని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే విడిచిపెడతలేదన్నమాట. ఆ వ్యక్తి ఎంతగా చెదిరిపోయినా, ఎంతగా పారిపోతున్నప్పటికి కూడా దేవుడు ఎడవకుండా ఏం చేస్తున్నాడు, తన ద్వారానే తన పని జరిగించాలని, తనని విడిచిపెట్టకూడదని, నశించకూడదని, తన వ్యక్తి దూరంగా కాకూడదని దేవుడు ఆ వ్యక్తిని ఎడవకోకుండా ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఎంత స్వార్థం ఉన్నప్పటికీ, ఎంత దేవునికి దూరం అయిపోయినప్పటికీ, చేత చూపుతూ వచ్చినప్పటికీ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పటికీ, మరి కష్టాల్లో ఉన్నప్పటికీ, ఉపద్రవంలో ఉన్నప్పటికీ, మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతూనే వచ్చినాడు. రక్షింపబడిన ఆ సముద్రంలో నుంచి, శాప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నినేవే పట్టణస్థులను చూసి అసూయ పడిన పరిస్థితుల్లో కూడా దేవుడు యోనాని విడిచిపెట్టకుండా యోనాకు బుద్ధి కలిగించాలని, యోనాకు బుద్ధి చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి విధానాలుగా దేవుడు తన సృష్టిని ఉపయోగించాడు. తన చేతి పనిని ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునే మనం కూడా దేవుని బిడ్డలైనటువంటి ఆయన మనల్ని ఎడవనటువంటి దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, ఎంతో మరి గొప్ప దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఏడు తనకు దేవుడు ఉపయోగించాడు. ఎలాంటివంటే 7 ఆయుధాలు లాంటివి యోనాని వాడుకోవడానికి దేవుడు ఒక 7 ఉపయోగించాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోనా పారిపోతుంటే యోనా గ్రంథం 1 అధ్యాయం 4వ వచనం చదవండి.
ఉమ్. కాబట్టి ఇక్కడ మనం చూసిన 4వ వచనం చూసినట్లయితే సముద్రం మీద పెద్ద తుఫాను రేగి మొట్టమొదట సముద్రాన్ని రేపినాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? సముద్రాన్ని రేపినాడు అనమాట. సముద్రాన్ని రేపినాడు. సముద్రం పెద్ద తరంగంలో అది ఏం చేస్తుంది? తరంగములు కొడుతూ ఉందన్నమాట. సముద్రాన్ని రేపాడు అనమాట. రెండోది ఏంటంటే ఆయన దేన్ని ఉపయోగించాడంట? 4వ వచనంలోనే రాయబడింది చూడండి. సముద్రం మీద అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి, రెండోది గాలిని ఉపయోగించాడు. ఒకటి సముద్రాన్ని ఉపయోగించుకున్నాడు, రెండోది ఏం చేశాడు? దేవుడు గాలిని ఉపయోగించాడు అనమాట. పెద్ద గాలి కొట్టి పెద్ద గాలి రేగిందంట కదా. సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి. అంటే దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఆయన గాలిని పుట్టిస్తూ వచ్చినాడంట కదా. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? గాలిని పుట్టించాడు. అంతేకాదు మనం చూసినట్లయితే చూడండి 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినా తెలుసుకున్నటకై మనం చీట్లు వేయదాం రండని ఒకరితోనొకటి చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చును. అంటే చీటీ కూడా దేవుడు దాన్ని కూడా ఉపయోగించుకున్నాడు అన్నమాట. ఇప్పుడు అంతమంది పేర్లు రాసి దాంట్లో వేసినప్పుడు దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? అక్కడ చిన్న చీటీని కూడా ఉపయోగించాడు అనమాట యోనాకు బుద్ధి చెప్పడానికి. అంటే దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా కూడా మనకు దేవుడు బుద్ధి నేర్పిస్తూ ఉంటాడు, జ్ఞానం నేర్పిస్తూ ఉంటాడు. ఆయన ఎడవకుండా ఉండడానికి దేవుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి సముద్రాన్ని ఉపయోగించుకున్నాడు, గాలిని ఉపయోగించాడు, తర్వాత చీటీని కూడా ఉపయోగించాడు. మరి 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఒక మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండే. ఇప్పుడు చేపను కూడా ఏం చేయాల్సి వచ్చిందండి? చేపను కూడా దేవుడు ఉపయోగించాల్సి వచ్చిందనమాట కదా. కాబట్టి దేవుడు వాటిని అక్కడ వాడాడు అతని కొరకు. ఎందుకంటే సముద్రంలో యోనా ఎక్కడ చనిపోతాడో మరలా సముద్రంలో బారేశారు. ఇప్పుడు సముద్రంలో బారేసినప్పుడు యోనా సముద్రంలో మునిగి ఎక్కడ చనిపోతాడని వెంటనే శాపకు ఆజ్ఞాపించిండంట. అంటే శాపను కూడా ఆయన ఉపయోగించుకున్నాడు అనమాట. 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడైన యెహోవా స్వరశక్తి ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తలపైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. యోనా ఆ యొక్క నినేవి పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ నినేవి పట్టణానికి ఎదురుగుండగా కూర్చున్నాడంట. సముద్రం నుంచి చేప కడుపులో ఉండగా కేకలు వేశాడు, రక్షించమని కేకలు వేశాడు. కానీ మరలా బయటకు వచ్చిన తర్వాత మరలా తన గుణం మారట్లేదు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలే, దేవుని పని చేశాను, దేవుడు తన ప్రజలను కాపాడుతాడు అనేటువంటి చింత లేనివాడు వాడుకుంటున్నాడు అనమాట. సొరశెట్టి విషయంలో చింత కలిగి ఉంటున్నాడు, కానీ దేవుని ప్రజల విషయంలో ఏం కలిగి ఉండలేదు? చింత కలిగి ఉండలేదు అనమాట. అందుకని దేవుడు ఒక సొరశెట్టిని యోనాకి బుద్ధి చెప్పడానికి ఒక సొరశెట్టిని మొలిపించిండంట. ఆ సొరశెట్టి ఏం చేసిందంటే పందిరిలాగా అక్కడ ఒక పందిరి ఉంటే ఆ పందిరి మీద ఆ సొరశెట్టి పాకింది. ఇప్పుడు ఆ నీడనిస్తే దాన్ని చూసి బహుగా సంతోషించిండంట. అంటే సొరశెట్టుని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాడాడు ఆయన కొరకు, యోనా కొరకు దేవుడు వాడాడు ఈ 4 అధ్యాయాల్లో. కాబట్టి సొరశెట్టుని కూడా ఉపయోగించాడు. అంతేకాదు మరి 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిసినందున చెట్టు వాడిపోయాను. ఇప్పుడు ఒక పురుగును కూడా ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు వాడుకున్నాడు అనమాట. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలాగైనా సరి చేయటానికి, ఒక వ్యక్తిని సరైన దారిలో నడిపించడానికి, ఒక వ్యక్తిని మరి దేవుల్లో నడిపించడానికి, ఒక వ్యక్తిని ఆత్మీయంగా చేయడానికి, ఒక వ్యక్తి నశించిపోకుండా ఉండడానికి దేవుడు వాడేటువంటి పద్ధతులు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మనకు అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురొస్తాయి. వాటన్నిటిని దేవుడు వాటి నుంచి మనకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి యోనా జీవితంలో కూడా దేవుడు అలాంటివి ఉపయోగిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక పురుగును కూడా ఏం చేసిందంట? ఒక పురుగును యోనా ఏం చేశాడంటే సొరచెట్టును చూసి బహుగా సంతోషిస్తున్నాడంట. బహుగా సంతోషిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే మరలా ఉదయం కల్లా ఒక సొరచెట్టుని ఏం చేశాడు? ఒక పురుగును పంపించాడంట. ఆ పురుగు ఏం చేసిందంటే
ఆ సొర చెట్టు అంతటిని తినివేసింది, కొరికి వేసింది. మరలా ఆ చెట్టు మొదలు ఎప్పుడైతే తినివేసిందో ఆ చెట్టు మరలా ఎండిపోయింది. ఇప్పుడు మరలా ఏమైంది? యోనాకు మరలా కోపం వచ్చింది కదా. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 4:8 చూడండి. అతడు సొమ్మసిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలు ఆయన. అంటే దేవుడు ఎండను కూడా ఏం చేశాడండి? అక్కడ ఎండ కూడా తగలాలి ఆయనకి. అంటే తనలో ఉన్నటువంటి విషయాలను బయటపెట్టడానికి, తనను కాపాడటానికి దేవుడు వాడినటువంటి 7 సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం. మొదటిది ఏంటంటే సముద్రాన్ని ఉపయోగించుకున్నాడు. రెండోది గాలిని తన మీదకి రేపాడు. మూడోది చీటీ కూడా తన పేరు మీద వచ్చినట్లు చేశాడు. మరి గొప్ప సముద్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప శాప ఏం చేసింది? యోనా కొరకు దాన్ని కూడా ఉపయోగించాడు. ఆ శాప కూడా లోబడుతూ వచ్చింది. సొర చెట్టు ఉపయోగించాడు, పురుగును ఉపయోగించాడు, ఎండను ఉపయోగించాడు. అంటే ఒక మనిషి విషయంలో దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి విషయంలో దేవుడు ఎంత పని కలిగి ఉన్నాడు చూడండి, ఎంత విచారం కలిగి ఉన్నాడు చూడండి. అందుని బట్టి మనము దేవుడిని ఆరాధించాలి. నిజంగా దేవుడు ఎంత, మరి నిజంగా యోనా ఎంత అవిధేయుడు అంటే, సముద్రం దేవునికి లోబడింది. లోబడిందా? లోబడలేదా? లోబడింది. గాలి లోబడిందా? లోబడలేదా? గాలి కూడా ఏమైంది చెప్పండి? లోబడింది. తర్వాత చిన్న కాగితం, ఆ కాగితం కూడా లోబడిందా లేదా? చెప్పండి. యోనా పేరు మీద వచ్చినట్టు చేశాడా లేదా? పేపర్ కూడా, ఆ చిన్న చిట్టి కూడా ఏమైంది? దేవునికి లోబడింది. చేప దేవునికి లోబడిందా? లోబడలేదా? లోబడింది. తర్వాత సొర చెట్టుని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సొర చెట్టు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా పెరిగింది. పురుగు దేవునికి లోబడిందా? లోబడలేదా? చిన్న పురుగు కూడా దేవునికి లోబడింది. ఎండ దేవునికి లోబడి, దేవుడు అన్నాడు, సూర్యుడికి ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు ఏం చేయి, యోనా తలకు బాగా ఎండ తగిలేదట్టు బాగా ఉదయించమన్నప్పుడు, ఎండ తలకు బాగా తీవ్రంగా తగిలినప్పుడు యోనా అనుకున్నాడంటే ఇక బతుకుడు కంటే చచ్చుటా మేలు అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. యోనా, నువ్వు కష్టపడకుండా, నువ్వు పెంచకుండా, అది ఒక రోజులో మొలిసి ఒక రోజులో పెద్దదయ్యి నీకు నీడనిస్తే దాన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావే, మరి 120,000 మంది, అంటే 120,000 మంది కంటే ఎక్కువైనటువంటి ప్రజలు, 11 చూడండి, 120,000 కంటే ఎక్కువైన కుడియడం లేరు కానీ జనమును బహు పశువులను గల నినేవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. కాబట్టి యోనాకు బుద్ధి చెప్పడానికి అప్పటికైనా మరి ఆయన సరి చేసుకున్నాడో లేదు తెలియదు, కానీ యోనాని దేవుడైతే ఆ రీతిగా చేస్తూ వచ్చినాడు. అవన్నీ లోబడుతూ వచ్చినాయి. సృష్టి నిజంగా దేవునికి లోబడుతుంది. మనం దేవునికి లోబడట్లేదు. దేవా, మనం ఒప్పుకోవాలి. దేవా, నేను అవిధేయుడినయ్యా, నన్ను ఎంతో కాపాడుతూ వచ్చినావు, నేను అవిధేయుడిని అయినప్పటికీ, నీ సన్నిధిలో నిలవలేనటువంటి వాడిని అయినప్పటికీ, దేవా మీ సన్నిధి నుంచి పారిపోతున్నప్పుడు మీ మాటకు అవిధేయత చూపినటువంటి వాడిని అయినప్పటికీ నా కొరకు ఎన్నో రకాలుగా నన్ను కాపాడుతూ వచ్చినావు అని చెప్పి మన దేవుని ఆరాధించాలన్నమాట. ఎందుకంటే దేవుడు తన యొక్క జీవితంలో ఎన్నో రకమైనటువంటి మేలు చేస్తూ వచ్చినాడు, తనను ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు అనమాట. ఉపద్రవంలో ఉన్నప్పుడు, సముద్ర గర్భంలో ఉన్నప్పుడు, మరి అగాధమైన సముద్రంలో, మరి సముద్ర గర్భంలో ఉన్నప్పుడు, తరంగములు కరుణులు మరి తనను కప్పుతూ వచ్చినప్పుడు, ఆ తరంగములు తనను ముంచివేస్తూ ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ వచ్చినాడు. ప్రాణం పోయినంత పని అయినప్పుడు కూడా, జలములు తన చుట్టుకున్నప్పుడు యోనా మరి ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతో ఆ యోనాను కాపాడుతూ వచ్చినాడు. యోనా అనుకున్నాడంట, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఎన్నటికీ కూడా ఏం చేయలేను, నేను ఎక్కలేనంత, నేను ఎక్కి రానలేనంత పరిస్థితి నాకు వచ్చేసింది, భూమి గడియలు అయిపడి ఉన్నాయి, నేను మరి భూమి యొక్క దిగంధలోకి నేను దిగిపోయి ఉన్నాను, కాబట్టి నన్ను రక్షించేవాళ్ళు లేరు, ఇక అయిపోయింది నా పని అనుకున్నాడు. కానీ దేవుడైతే తనను ఏం చేయలేదంటే విడిచిపెట్టకుండా దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడు, తనను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి మరి ఇలాంటి గొప్ప దేవుడిని నీవునే మనం కూడా ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మనడలు కూడా ఏం కలిగి ఉన్నాడంట? ఏం కలిగి ఉన్నాడు ఆయన? చూడండి, 4:2 యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే దేవుడు ఎలాంటి వాడు అంటే కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదుని అనుకుని నేను తెలుసుకుని దానికి ముందుగానే. కాబట్టి యోనా విషయంలో దేవుడు ఎలాంటి కృప చూపుతూ వచ్చినాడంటే, దేవుడు కటాక్షం గలవాడు, జాలి గలవాడు,
బహుశాంతం గలవాడు, అత్యంత కృప గలవాడు అయి ఉన్నటువంటి దేవుడని, నువ్వు పశ్చాత్తాపడేటువంటి దేవుడు అని చెప్పి ఆయన్ని దేవుని ఎంతో మరి ఆరాధిస్తూ వచ్చినాడు అనమాట. అంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు కటాక్షం కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, బహుశాంతం కలిగినటువంటి వాడు, మరి అత్యంత కృప కలిగిన వాడు కదా. పశ్చాత్తాపడేవాడు, కీడు చేయక మానే దేవుడు. కాబట్టి మన ఎడలు కూడా దేవుడు ఎన్నో రకాలుగా మనం కూడా దేవునికి అనేక సార్లు మనం దేవుని సన్నిధిలో నిలవనటువంటి వారం, దేవుని మాటను మనం సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వారం, దేవునికి అవిధేయత చూపినటువంటి వారం. అయితే దేవుడు మనల్ని అందరిని కూడా కాపాడుతూ వచ్చినాడు, దేవుడు రక్షిస్తున్నాడు. మన ఎడలు కూడా దేవుడు కృపేమడి కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనల్ని ఎంతో తన రెక్కల కింద భద్రపరిచి తనను కాపాడుతూ వస్తున్నాడు. యోనా కొరకు దేవుడు మరి 7 ఆయుధాలను కూడా సృష్టిని ఉపయోగించినట్లు కూడా మనం మరి యోనా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. అయినప్పటికీ కూడా యోనాని దేవుడు కాపాడి రక్షించి యోనాను తన కృపకలాస్తాల కింద భద్రపరిచి దేవుడు సజీవులుగా యోనాని దేవుడు మన ముందు ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి నీవునే మనం కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులు ఉపకారాలను బట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం కూడా కష్టకాలంలో ఉపద్రవంలో ఉన్నప్పుడు కదా, బాధల్లో ఉన్నప్పుడు, మరి వేదల్లో ఉన్నప్పుడు, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ప్రాణాంతం వచ్చినంత పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నా పని అయిపోయింది, నాకు ఎవరు సహాయం చేయరు అనేటువంటి పరిస్థితిలో, ఎవరు నన్ను రక్షించలేనటువంటి స్థితిలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి అలాంటి మరి కటాక్షం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, ఎంతో జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి మరి కృప కలిగిన దేవుడు, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. యోనా కూడా ఏం చేస్తూ వచ్చినాడు అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. యోనా గ్రంథం 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానును. కాబట్టి మనం చూసినట్లయితే యెహోవా వలన రక్షణ దొరుకుద్దని మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని వల్ల మనకు రక్షణ. ఈ దినాన మనం కూడా ఆ మరణాపాయ పరిస్థితి నుండి, మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు. అందుకనే తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించి తను ఎంతో ప్రేమించినటువంటి ఒకే ఒక్కగానొక్క కుమారుణ్ణి, తన కుమారుణ్ణి యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించి మనలో పాపం నుండి విడిపించడానికి, ఉపద్రవం నుండి, ఆ యొక్క మరణం అనేటువంటి అగ్నిగుండంలో నుండి దేవుడు మనం రక్షించడానికి, మనల్ని కాపాడటానికి తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపిస్తూ వచ్చినాడు. యోనా కంటే కూడా గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల కూడా చేసినాడు. యోనా కొరకు యేసు ప్రభువారు చనిపోలేదు, కానీ నీ కొరకై నా కొరకై మన అందరి కొరకు యేసు ప్రభువారు చనిపోయినాడు. మనందరికి కూడా రక్షణ దయచేశాడు. ఇక్కడ మనం 9వ వచనంలో ఆరాధిస్తూ వచ్చినాడు. తర్వాత ఏమన్నాడు అంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని చెప్పి దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు. కాబట్టి నీవునే మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడు ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినప్పటికీ, మనం నమ్మదగిన వారికి ఉన్నప్పటికీ దేవుడు నమ్మదగిన వాడికి ఉండి దేవుడు మనల్ని ఎంతో కాపాడుతూ వచ్చినాడు. ఇటు మాటలతో మరి దేవుని మనం ఆరాధన చేద్దాం, ఇటు మాటలతో దేవుని మనము స్తుతిద్దాం. మరి యోనాని దేవుడు ఏ రీతిగా రక్షిస్తూ వచ్చినాడో, ఎలాంటి పరిస్థితిలో వస్తున్నాడో మనం కూడా 2 మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. ప్రభా, నేను అవిధేయుడిని అయినప్పటికీ, నీ సన్నిధిలో నిలవలేని వాడిని అయినప్పటికీ, అయ్యా నీ మాట వినకపోయినప్పటికీ నన్ను ఎడవకుండా నన్ను ఎంతో కాపాడుతూ వచ్చినావు. యోనాను రక్షించినట్లుగా నన్ను కూడా అనేక పర్యాయములు నా ఎడల, యోనా అయితే నేను విడిచిపెట్టాడు కానీ నువ్వు యోనాన్ని విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవా, నేను అనేక సార్లు మిమ్మల్ని విడిచిపెట్టే కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను కాపాడుతూ వచ్చినావు అని చెప్పి మనం కొద్ది మాటలతో మనం దేవుణ్ణి చేసి దేవుణ్ణి మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును.